సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. అందోల్ మండలం మాసాన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని, తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశారని, పచ్చ కామెరూకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీదని ధ్వజమెత్తారు. నీ సమక్షంలోని సర్వే చేద్దాం, నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినా భయపడేది లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు. కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు 400-500 రూపాయలు తక్కువ ధరకు దళారులకు 42 మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. నన్ను పట్టుకొని రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు. అటువంటి అలవాట్లు నీకుంటాయి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.